హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో ఒక టేస్టీ కర్రీ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను. ఇది గుడ్డు పులుసుకి గుడ్డు పుల్టాకి మీడియంగా ఉంటుందన్నమాట. చపాతీలోకైనా లేదా రైస్లోకైనా సూపర్ టేస్టీగా ఉంటుంది. జ్యూసీగా ఉండే ఎగ్ ఆమ్లెట్ కర్రీ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ. ఈ వీడియో చూసి మీరందరూ కూడా ట్రై చేయాలని కోరుకుంటున్నాను. మరి లేట్ చేయకుండా రెసిపీ ఏంటో చూసేద్దామా? ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకుని అందులోకి 4 గుడ్లు దాకా కొట్టి వేసుకోండి. ఇందులో కొంచెం ఉప్పు వేసేసి బాగా బీట్ చేయండి. నొరుగొచ్చేలాగా బీట్ చేసుకోవాలి. ఇలా బీట్ చేసుకున్న తర్వాత ఇందులో ఒక 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 1/2 టీ స్పూన్ దాకా కారం, అలాగే 2 టేబుల్ స్పూన్ల దాకా కొత్తిమీర వేసేసి మళ్ళీ తిరిగి ఒక 2 నిమిషాల పాటు బీట్ చేయండి. ఇప్పుడు ఈ ఎగ్ మిక్స్చర్తో మనం ఆమ్లెట్స్ వేసుకోవాలి. ఆమ్లెట్స్ వేసుకోవడానికి తాలింపు గిన్నె ఉంటుంది కదండి, సో అలాంటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకోండి. చిన్న గుంట గిన్నెలా ఉండాలి. సో అటువంటి గిన్నెని స్టవ్ మీద పెట్టుకుని హీట్ అయిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకోండి. 1 లేదా 2 టీ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకుని అందులో మనం బీట్ చేసుకున్న ఈ ఎగ్ బీట్ని 1/4 పార్ట్ వేసుకోవాలి. అంటే ఈ ఎగ్ బీట్తో మనం 4 ఆమ్లెట్స్ చేసుకోవాలన్నమాట. మీడియం ఫ్లేమ్లో ఆమ్లెట్ని ఈవెన్గా కాల్చుకోవాలి. కొంచెం మగ్గిన తర్వాత రెండో వైపుకి ఫ్లిప్ చేసి 2 వైపులా కూడా ఈవెన్గా వేగేటట్టుగా ఫ్లఫీగా ఆమ్లెట్ని తయారు చేసుకోండి. మనం బాగా బీట్ చేసుకుంటే ఈ ఎగ్ ఆమ్లెట్ అనేది ఫ్లఫీగా వస్తుందన్నమాట. అప్పుడే మనం చేసే గ్రేవీ ఏదైతే ఉంటుందో అదంతా కూడా ఆమ్లెట్ చక్కగా పీల్చుకుని తినేటప్పుడు చాలా రుచిగా అనిపిస్తుంది. ఒకదాని తర్వాత ఒకటిగా ఇలా ఆమ్లెట్స్ అన్నీ కూడా వేసేసుకోండి ఎగ్ బీట్తో. మీరు వెడల్పుగా ఉండే ప్యాన్లో కనుక చేసుకోవాలి అనుకుంటే మొత్తం ఎగ్ బీట్ అంతటినీ కూడా ఒకేసారి వేసేసి కొద్దిగా పెద్ద సైజులో ఆమ్లెట్ని తయారు చేసుకుని 4 పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకోండి. సో ఆమ్లెట్స్ వేసేసుకున్నాం కదా, ఇప్పుడు మనం కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. వెడల్పుగా ఉండే ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 1 లేదా 2 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ దాకా జీలకర్ర వేసి వేయించండి. జీలకర్ర వేగాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి పెట్టుకుని ఆ ఉల్లి తరుగును కూడా వేసేసుకోండి. అలాగే 4 పచ్చిమిరపకాయల్ని ఇలా కొంచెం పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుని వేసుకోండి. వీటితో పాటుగా 2 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి ఉల్లిపాయలు మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు బాగా నూనెలో ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు వేగాక ఇందులో 1 టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేలాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి పెద్దవైతే 3, చిన్నవైతే 4 టమాటాలని సన్నగా తరిగి పెట్టుకుని వేసుకోండి. లేదా మీరు ప్యూరీలా తయారు చేసుకునైనా ఆ టమాటా ప్యూరీని వేసుకోవచ్చు. నెక్స్ట్ ఇందులో రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 టీ స్పూన్ల దాకా కారం, అలాగే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి వేసుకోండి. ఈ కర్రీకి మసాలా ఫ్లేవర్ కావాలనుకుంటే కనుక ఒక 1/2 టీ స్పూన్ దాకా గరం మసాలా పౌడర్ వేసుకోవచ్చు. నేనైతే గరం మసాలా అనేది యూస్ చేయట్లేదు. ఇదే ఫ్లేవర్తో ప్లెయిన్గా చేస్తున్నాను అనమాట. మసాలా ఫ్లేవర్తో కూడా ఈ కర్రీ బాగుంటుంది, అలా కూడా చేసుకోవచ్చు. సో ఈ స్పైసెస్ అన్నీ వేసేసిన తర్వాత బాగా కలిపేసేయండి. కలిపేసేసి మూత పెట్టుకుంటూ మగ్గించుకుంటూ మధ్య మధ్యలో కదుపుకుంటూ టమాటా ముక్కల్లోంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు బాగా ఫ్రై చేయండి. ఇలా బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి 1/2 కప్పు దాకా నీళ్లు వేసుకోండి. నీళ్లు వేసుకుని ఒకసారి కలిపేసేసి సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి మనం వేయించుకుని పక్కన పెట్టుకున్న ఎగ్ ఆమ్లెట్స్ అన్నిటినీ కూడా ప్యాన్లోకి స్ప్రెడ్ చేసేసేయండి. మూత పెట్టి 1-2 నిమిషాల పాటు ఉంచి రెండో వైపుకి తిప్పి మరొక 2 నిమిషాల పాటు చిన్న మంట మీదే మగ్గించండి. ఇలా కొద్దిగా గ్రేవీ అనేది ఆమ్లెట్స్ పీల్చుకున్న తర్వాత ఫైనల్గా ఇందులో సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకుని దించేసేయండి. అంతే, ఎగ్ ఆమ్లెట్ కర్రీ టేస్టీగా రెడీ అయిపోతుంది. వేడివేడి అన్నంతో కానీ లేదా చపాతీలతో కానీ ఈ కర్రీ సూపర్గా ఉంటుందన్నమాట. సో ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా కొంచెం డిఫరెంట్గా టేస్టీగా ఈ కర్రీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఈ ఎగ్ ఆమ్లెట్ కర్రీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేశాక టేస్ట్ చేసి మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.